సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో గత 2 రోజులుగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ పరిసరాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేయడానికి ప్రయత్నించిన చిరుత మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రకటించింది. చందా భిక్షపతి పొలంలో పశువులను మేపుతూ ఉండగా చిరుత కనిపించడంతో అతడు అధికారులకు సమాచారం అందించాడు. దుబ్బాక రేంజ్ అధికారి సందీప్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ హైమాద్, బీట్ ఆఫీసర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుతని నిర్ధారించుకుని దాన్ని పట్టుకోవడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు. చిరుత ఉన్న ప్రదేశానికి వెళ్లి చూడగా దాని మృతదేహం కనిపించింది. గాయపడి బలహీన స్థితికి చేరి మృతి చెంది ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బయాలజికల్ పార్క్ కు తరలిస్తామని రేంజ్ అధికారి పేర్కొన్నారు.